రైట్ వెల్కమ్ టు అభినవ్ భారత్. తొలి విడత ఎన్నికల సంబంధించి ఇప్పటికే ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానాలు ఎక్కువ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ స్థాయిలో గ్రామాల్లో దాదాపు 29 నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 మంది మొత్తం ఏకగ్రీవంగా అయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు, కాంగ్రెస్ అభ్యర్థులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇప్పటికే తొలి విడత అయిపోయింది, మొదటి విడత. మరి 2, 3 విడతలకు సంబంధించి కూడా 14, 17 తారీఖుల్లో ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి. మాట్లాడదాం. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన స్థానాలు పెద్ద మొత్తంలో కైవసం చేసుకున్నాయని చెప్పొచ్చు. రెండో విడత, మూడో విడతలో ఎలా ఉండబోతుంది ఫలితాలు? ఇప్పుడు మొత్తం మా 5 నియోజకవర్గాల్లో బాన్స్వాడ కలుపుకుంటే, పాట 6 మండలాలు కలుపుకుంటే జిల్లాలో 540 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత 184 స్థానాలు జరిగినాయి. దాంట్లో మాకు 184లో 29 స్థానాలు మాకు ఏకగ్రహణ రావడం జరిగింది. బ్యాలెన్సింగ్ 155 ఉండే. 150లో సుమారు మొత్తం మొదటి ఏకగ్రహంతో 29, మొత్తం మాకు 140, సుమారు 140 స్థానాలు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. మరి పర్సెంటేజ్ తీసుకుంటే 85 నుంచి 80% రావడం జరిగింది. పార్టీ పరంగా తీసుకుంటే మాకు 90% దాటుతుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ టీఆర్ఎస్ పోటీ తీసుకుంటే, బీజేపీతో తీసుకుంటే మాకు ఆ విధంగా పోల్చుకుంటే 90% దాటుతుంది. వాళ్ళిద్దరు కలిపి తీసుకుంటే మాకు 80% మాకు రావడం జరిగింది. 80%, 83% మాకు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ గెలిపించడం జరిగింది. మరి ఏదైతే మేము గత 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉండ్రి. మరి ఏ వాగ్దానం అయితే మేము చేసినామో ప్రజలకు గ్రామ స్థాయిలో, అవి తూచా తప్పకుండా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ నెరవేరుస్తున్నాము. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో తెలుసు, బీజేపీ వాళ్ళు ప్రతి నెలకు సిలిండర్ పెంచుకుంటూ పోతున్నారు. మా కాంగ్రెస్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 450కే సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికలు వచ్చే సమయానికి వస్తే వాళ్ళకు 1200 వరకు తీసుకుపోవడం జరిగింది. మరి దాన్ని మేము ఎన్నికలు గెలిపిస్తే ఖచ్చితంగా మేము 500 వరకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానం అది మొట్టమొదటిసారిగా వాగ్దానం నెరవేర్చడం జరిగింది. ఉచిత బస్సు ఏదైతే ఉన్నామో ఆ ఉచిత బస్సు కూడా నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఏవైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది. మరి అది ఉచిత మామూలు మాట కదా. అది 200 యూనిట్లు అంటే సుమారు ఒక్కొక్క గృహానికి 800 వరకు బెనిఫిట్ అవుతున్నది. మరి అదేవిధంగా గతంలో చూస్తుంటే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపం లేదు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కుటుంబం భారం పెరుగుతున్నది. కొత్త వాళ్ళు వస్తున్నారు, కోడళ్ళు వస్తున్నారు, కొడుకులు పేరం పెరుగుతున్నది. ఆ ఒక్కొక్క రేషన్ కార్డు ఉండేందంటే వారికి బెనిఫిట్గా ఏమైనా అవసరం ఉందనుకో, ఫ్యామిలీ పరంగా ఇల్లు శాంక్షన్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఆ విధంగా రేషన్ కార్డు కూడా, కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎప్పుడో మేము ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ అప్పుడు మా పాత ప్రభుత్వం అప్పుడు ఏదైతే రేషన్ కార్డు ఇచ్చి దొడ్డు బియ్యం ఇచ్చినామో, మరి ఆ బియ్యాన్ని చాలామంది పేద ప్రజలు సన్న బియ్యానికి అలవాటు పడి అందరూ కూడా ఈ యొక్క బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకుంటారు. దీన్ని రేవంత్ రెడ్డి గారు మేము ఎన్నికల వాగ్దానం చేయకున్నా సరే, ఆర్థిక భారం ఎంతైనా సరే అని ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టడం ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇండ్లు కూడా మేము ఇస్తున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మేము ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసినామో ఇండ్లు అనేది, మరి గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గ్రామస్తులు ఇండ్లు కట్టలేదు. ఎక్కడో డబుల్ బెడ్రూమ్ కట్టి కొన్ని ఫ్లాట్స్ లెక్క కట్టేసినారు, వదిలిపెట్టేసి మేము కట్టినాము చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ ఇల్లు కట్టలేదు. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాము. ఒక్క ఇల్లుకు సుమారు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. అది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా 600 ఎస్ఎఫ్టీ అంటే 600 అంటే 60 గజాల, 60 గజాల లోపల 40 గజాల పైన ఉంటేనే ఇల్లుకు అర్హులవుతున్నారు. దానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు ఇండ్ల కాడ. మీ గతంలో చూసినచ్చు మీకు ఏదైతే ఎస్సీలకు అప్పుడు 10 లక్షల రూపాయలు అని చెప్పినారు, దాంట్లో దళారికి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే గ్రామీణ ప్రాంతం ట్రాక్టర్లు అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఒక్కొక్క ట్రాక్టర్కు 5 నుంచి 6 లక్షల ట్రాక్టర్లు తీసుకున్నారు. దానికి కూడా ఒక్కొక్క కమిషన్ తీసుకున్నారు. 1 లక్ష 2 లక్షలు పడితే ఎటు పడతారు తీసుకున్నారు. అది ఓన్లీ కార్యకర్తలకు ఇస్తున్నారు. వాళ్ళ కార్యకర్త మేము ఇప్పుడు ఇచ్చే ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇస్తున్నాం. ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండి అర్హులైన వాళ్ళందరికీ కూడా గతంలో ఏ లోన్ తీసుకోకుండా ఇల్లు లోన్ రాకపోతే, ఒకవేళ గతంలో ఇల్లు ఇస్తే మాత్రం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అందరికీ కూడా అర్హులందరూ కూడా ఈ పార్టీ ఆపడం చూడకుండా మేమందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు మేము ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినాం. ఏదైతే 2 లక్షలు అన్నాం,
2 లక్షల రుణమాఫీ 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతు భరోసా అని పేరు మీద 12,000 రూపాయలు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాము. రైతు బోనస్ ఇస్తున్నాము సన్నపడ్లకు 500 రూపాయల కాడికి. ఇటు రైతాంగాన్ని, ఇటు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికలు ఇచ్చిన వాగ్దాన్ని అన్ని 80% పైన మేము వాగ్దానం నెరవేర్చుకున్నాము. ఎందుకంటే మన ఆర్థిక భారం అనేది మేము అనుకున్నాం, మా రేవంత్ రెడ్డి గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక 3 లక్షల కోట్లు అప్పు ఉంటుందేమో అనుకున్నాం. కానీ అక్కడ చూసిన తర్వాత సుమారు 8 లక్షల చిల్లర అప్పు అయింది. మరి అప్పు తీస్తుంటే ఇటు ఫీజు రియంబర్స్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు, నీకు ఏదైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ వాళ్ళ డబ్బులు కూడా వాడుకున్న ప్రభుత్వం ఉంది గతంలో. మరి ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బాకున్నది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అన్ని బాకులు అప్పులు చేసి ఇవి మొత్తం అప్పులు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవన్నీ అప్పులు దిగమందుకుంటూ మేము ఇచ్చిన వాగ్దానాన్ని 80% మేమన్నీ గ్రామీణ ప్రాంతం నెరవేరుస్తున్నాము. మరి దాని ప్రభావం వల్లనే ఈరోజు మొత్తం తొలి విడతగా మాకు 184 స్థానాలలో సుమారు 140 స్థానాలు మా సర్పంచ్ ఏకాగ్రహం ఎన్నుకోవడం, 29 ఏకాగ్రహం ఎన్నుకొని మిగతా కూడా కాంటెస్ట్లో మొత్తం కలిపితే 140 స్థానాలు మా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతంలో మా గెలిపించిన ప్రతి ఓటర్స్కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గెలిచిన సర్పంచులు అభినందనలు తెలుపుతున్నాను, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి రెండో విడతల మాకు ఇప్పుడు రాబోయేది డిచ్చిపల్లి నియోజకవర్గం మొత్తం ఉంది 7 మండలాలు. మా ఆర్మూర్ మండలాల్లో ఒక మాకులూరు మండలం ఒకటి వస్తుంది. మొత్తం 196 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో సుమారు 38 స్థానాలు ఏకగ్రహం జరిగింది మాకు. మిగతా 155 ఏదైతే ఉన్నాయో మిగతా 50 వస్తున్నాయి. అవి కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రిజల్ట్ మొదటి విడత రిజల్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా రిజల్ట్ రావడం జరుగుతుంటుంది. మరి మూడో విడత కూడా బాల్కొండ, ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 8 మండలాలు బాల్కొండ ప్రాంతంలోది, ఒక 4 మండలాలు ఆర్మూర్ ప్రాంతంలో. ఎందుకంటే ఒక మండలం మాకుల మండలం ఇంట్లో వచ్చింది కాబట్టి 4 మండలాలు 12 మండలాలు ఉన్నాయి. ఈ 12 మండలాలు సుమారు 196 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి అవి కూడా ఖచ్చితంగా మేము ఏమైతే ఈ స్కీమ్స్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. ఇది ఎంత ఆర్థిక భారం ఉన్నా రేవంత్ రెడ్డి గారు తూచతకు నెరవేరుస్తున్నారు. కాబట్టి మరి గ్రామ స్థాయిలో సర్పంచ్ ఉంటేనే, మరి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే వేరే పార్టీలో సపోజ్ ఎవరు వచ్చినా కానీ గ్రామాలు అభివృద్ధి చెందవు. మరి ఇంకేం కావాలో ప్రజలకు అన్నిటికీ నెరవేర్చి చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంకా 2 విడతలు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు ఇప్పుడు ఏ రిజల్ట్ అయితే వచ్చిందో అంతకంటే ఎక్కువనే వస్తాయని మేము ఆశిస్తూ మరి ఓటర్ మహాశయులకు ఇదే విధంగా మీరందరూ కూడా మరి ఇప్పుడు రెండో విడత, మూడో విడత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి ప్రపోజల్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను.